పిల్లల్ని కనిన తర్వాత ఆ తల్లి పడే వేదన, వేదన అంటే కనిన తర్వాత ఏం వేదన ఉంటది అని అనుకుంటున్నారేమో. కనిన తర్వాత వేదన ఏంటి అంటే కన్ఫ్యూజన్ రూపంలో వస్తుంది. ఎప్పుడు పాలు పట్టాలి, ఎంత పాలు పట్టాలి, ఎప్పుడు నిద్రపోతాడు, ఎప్పుడు లేస్తాడు, నిద్రపోయింది సఫిషియంటా కాదా, ఎందుకు ఏడుస్తున్నాడు, కొన్నిసార్లు రీజన్ తెలియక ఆ తల్లి పడే కన్ఫ్యూజన్ అనేది మనకు అర్థం కాదు. కానీ ఎప్పుడు దాకా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అన్నది కూడా ఒక కన్ఫ్యూజనే. ఇవన్నీ మనం మాట్లాడదాం. ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ అశ్విన్ కుమార్ గారు, నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. నమస్తే అండి. నమస్తే అండి. తక్కువగా మాట్లాడుకుంటారు ఈ టాపిక్. ఓన్లీ డెలివరీ వరకే జాగ్రత్తలు అనుకుంటారు కానీ డెలివరీ తర్వాతే ఇంకా అసలు నిద్రలేని రాత్రులు పేరెంట్స్ కి ఎన్నో ఉంటాయి. సో యు ఆర్ హియర్ టు క్లియర్ ఆల్ ద కన్ఫ్యూజన్. చాలా మందికి పెద్దవాళ్ళు ప్రతి ఫ్యామిలీలో ఉంటారు. వాళ్ళకి కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని తెలియట్లేదు. ఎవ్రీ మదర్ ఈజ్ నైవ్. ఫస్ట్ బేబీ దగ్గర స్పెషల్ గా చూస్తాం. కొన్ని ఏమో మిస్గైడ్ చేస్తున్నారు, కొన్ని ఏమో కరెక్ట్ పద్ధతిలో తీసుకుని వెళ్తున్నారు. సో మదర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఏ స్ట్రెస్. నేను కరెక్ట్ చేస్తున్నానా, తప్పు చేస్తున్నాను. ఒక ప్రెగ్నెంట్ అయిన తర్వాత షీఈస్ హ్యాపీ, షీ డెలివర్స్ ఏ చైల్డ్, షీఈస్ హ్యాపీ. తర్వాత స్టార్ట్స్. గూగుల్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత అది ఇంకో పెద్ద కన్ఫ్యూజన్. ఒక పేజ్ లో ఒకలా ఉంటుంది, ఇంకో పేజ్ లో ఇంకోలా ఉంటుంది. అది యాక్చువల్గా మీకంటే కూడా ఆర్ ఫర్ జనరల్ పబ్లిక్ అంటే కూడా డాక్టర్స్ బికమింగ్ యాక్చువల్గా మోర్ హెడేక్ అయిపోతుంది. బికాస్ మదర్ రీడ్స్ ఎవ్రీథింగ్ అండ్ షీ కమ్స్ టు మీ. కొన్ని చెప్పినా కూడా నేను ఆల్రెడీ ప్రీ నోషన్ ఒక అండర్స్టాండింగ్ తో రావడం వల్ల మీరు చెప్పి కూడా వెళ్ళట్లేదు. దట్ ఈస్ ఆల్సో బికమ్ డిఫికల్ట్. యాక్చువల్లీ ట్రస్ట్ గుడ్ డాక్టర్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఇన్ మై వ్యూ. సో మీరు ఈ టచ్ చేసిన పాయింట్ నేను బ్రీఫ్ గా ఒకటి చెప్తాను. సో వాట్ ఈస్ నార్మల్, వాట్ ఈస్ అబ్నార్మల్ ఇన్ న్యూ బోర్న్ ఎవ్రీ మదర్ షుడ్ నో. కాబట్టి ఇప్పుడు ఒక న్యూ బోర్న్ యాక్చువల్లీ 3 kilos అండ్ అబౌవ్ పుడితే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇష్యూస్ ఉండవు. బీయింగ్ ఏ న్యూ బోర్న్ స్పెషలిస్ట్ నేను యాక్చువల్ గా ప్రీటర్మ్ బేబీస్ కూడా చూస్తూ ఉంటాను. ఈవెన్ 600, 700, 800 grams అలాంటి బేబీస్ కూడా చూస్తాం. వాళ్ళంటే మాతో పాటు ఎన్ఐసీలో 1 month to 2 months ఉంటారు. దే గెట్ ట్రైన్డ్, దే అండర్స్టాండ్ వాట్ ఈస్ నార్మల్, వాట్ ఈస్ అబ్నార్మల్. ఒక సిక్ బేబీ ఎవరు, ఒక హెల్తీ బేబీ ఎవరు. ఈ హెల్తీ బేబీ తోటి ఉండే వాళ్ళు హాస్పిటల్ హార్డ్లీ దే విల్ బి అరౌండ్ 2 to 3 days అండ్ దే గెట్ డిశ్చార్జ్. సో దే డోంట్ గెట్ అలాంగ్. మొత్తం అన్ని వాట్ ఇస్ నార్మల్ అనే థింగ్స్ తెలియట్లేదు. వీళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంకా అన్ని పెద్దవాళ్ళ మీదే డిపెండ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ రివ్యూ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద మదర్ రారు. యూ కెన్ అండర్స్టాండ్ బికాస్ ఈ సెక్షన్ వల్ల పెయిన్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, సో మెనీ థింగ్స్ ఉంటున్నాయి. సో వీళ్ళు ఇలాంటి మదర్స్ స్పెషల్ గా నేను చెప్పేది ఏంటంటే యూ షుడ్ నో అబౌట్ యువర్ చైల్డ్. ఒక న్యూ బోర్న్ బేబీ ఇది అవర్స్ పడుకోవాలి, ఇన్ని అవర్స్ పడుకోకూడదు అంటూ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఏం లేదు. బట్ మోస్ట్ న్యూ బోర్న్స్ నైట్ అంతా మేల్కునే ఉంటారు, పగలంతా పడుకుంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. యాక్చువల్లీ పొట్ట లోపల ఉన్నప్పుడు దే డోంట్ సీ ఎనీ లైట్ అండ్ ఆల్. సో వాళ్ళకి యాక్చువల్లీ డే నైట్ దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్. వన్స్ దే కమ్ అవుట్ యాక్చువల్గా 4 to 5 months పడుతుంది నైట్ అండ్ డే ఆ వేరియేషన్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నైటే మేల్కొని ఉంటారు, మన నిద్రపోనివ్వరు. పగల వాళ్ళు పడుకునే ఉంటారు. సో మన టైమింగ్స్ డిఫరెంట్ అవుతాయి. నైట్ అంతా మదర్ ని పడుకునియరు, రెస్ట్ దొరకదు. కంటిన్యూస్ గా బేబీ ఏంటంటే మదర్ దగ్గరే ఉండాలని కోరుకుంటారు. ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కావాలనుకుంటారు, వెచ్చదనం కావాలి, ఆ భరోసా కావాలి. సో దీనివల్ల మదర్ కి స్లీప్ ఉండట్లేదు, ఎంత పాలు ఇస్తున్నాం తెలియట్లేదు, ఆ బేబీ గ్రోత్ లేదు తెలియట్లేదు. టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో నేనేం చెప్తున్నా అంటే ఎక్కిళ్ళు రావడం కానీ, తుమ్మడం, బేబీకి కొంచెం వణుకులాగా ఉండడం, పాలు కూడా ఎక్కువగా తాగేసి అన్ఈజీ ఫీల్ అయ్యి గ్యాస్ అంతా పట్టి పొట్ట దొబ్బి కొద్దిగా వాంతి చేయడం, ఇవన్నీ నార్మల్ ఫర్ ఎవ్రీ న్యూ బోర్న్. ఒక్క వామిట్ వచ్చినా టెన్షన్ పడిన అవసరం, ఒక ఏడుపు వచ్చినా టెన్షన్ పడిన అవసరం. టు బి ఫ్రాంక్, ఎక్కువగా ఏడ్చే బేబీ, పింక్ గా ఉండే బేబీ, వామ్ గా ఉండే బేబీ, పాలు చక్కగా తాగుతూ బరువు పెరుగుతూ ఉండే బేబీ ఇట్స్ నార్మల్ బేబీ. ఎప్పుడు మనం టెన్షన్ పడాలి అంటే ఫీవర్ యాక్చువల్ న్యూ బోర్న్స్ లో రాదు. ఫీవర్ వచ్చిందంటే మనం ఎక్కువగా బేబీని ర్యాప్ చేసేసి టూ మచ్ వేడి మనం ఇస్తే తప్పితే. బేబీకి ఇన్ఫెక్షన్ వస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫీవర్ కంటే కూడా టెంపరేచర్ తక్కువ అవడమే మోర్ కామనర్. అంటే బేబీ కూల్ అయిపోవడం ఇస్ మోర్ కామనర్. డల్ గా ఉండడం మోర్ కామన్. అంటే సిక్ అయితే డల్ గా ఉంటారు, పాలు తాగరు, ఎక్కువ కదలరు, లేపినా లెగకుండా. సో మీకు తెలుస్తుంది రోజు యాక్టివ్ గా మూవ్ అయ్యి వామ్ గా ఉండే బేబీ సడన్ గా ఏడవకుండా ఉండడం, పాలు తాగడానికి ఇష్టపడకపోవడం, సుస్తుగా ఉంటారు, కలర్ కూడా పాలిపోయినట్టుగా ఉంటారు, పింక్ గా ఉంటారు, టచ్ చేస్తే వామ్ గా ఉంటారు. సో ఇవి చూసినప్పుడు టెన్షన్ పడండి. కానీ ఎక్కిళ్ళకి కాదు, తుమ్మలకి కాదు, గురక శబ్దం చేసినట్టుగా, జలుబు చేసినట్టుగా, లేదంటే కొంచెం షివరింగ్ వణికినట్టుగా వీటిని పట్టించుకోవాలి. ఒక రోజులో 10 సార్లు మోషన్ వెళ్ళినా నార్మలే. వాళ్ళ పొట్ట చిన్నదండి, పాలు అంతే తాగుతారు, 2 to 2 hours ఎంటీ అయిపోతుంది. లోడింగ్ అన్లోడింగ్ ఆల్సో హ్యాస్ టు హ్యాపెన్. 10 times వెళ్ళినా కూడా నార్మలే. స్పెషల్లీ నేను మదర్ మిల్క్ ఇచ్చే వాళ్ళలో చెప్తున్నాను. ఫార్ములా మిల్క్ తాగే వాళ్ళు 10 times వెళ్ళరు. ఫార్ములా మిల్క్ డైజెషన్ కంపేర్ టు మదర్ మిల్క్ తక్కువ కాబట్టి 10 times వెళ్ళరు. బట్ ఎవ్రీ మదర్ ఇలానే ఉండాలని నేను చెప్పట్లేదు. యువర్ చైల్డ్ కెన్ హ్యావ్ 10 times మోషన్ అవ్వచ్చు ఒక రోజులో, 10 days ఒకటేసారి కూడా కావచ్చు. బోత్ ఆర్ ఫైన్. బేబీ యాక్చువల్ తీసుకుని మొత్తం అబ్జార్బ్ చేసుకుని గ్రోత్ కి హెల్ప్ చేస్తే రెండు నార్మలే. బట్ మన క్రైటీరియా ఏముండాలి? 24 to 30 grams వెయిట్ పెరగాలి, వామ్ గా ఉండాలి,
యాక్టివ్ లుకింగ్ ఉండాలి, ఎక్కువ ఏడుస్తూ ఉండాలి. మన ఎంత సతాయిస్తే దట్ బేబీస్ అంత హెల్దీ అండి, ఒక మాట చెప్పాలంటే. సార్ ఇంకొకటి మీరు ఇంతకు మధ్యలో ఒకటి చెప్పారు, ఎక్కిళ్ళు వస్తే ఎక్కడ లేని కంగారు వచ్చేస్తుంది పేరెంట్స్. అవును, ఎందుకని అంత భయపడిపోతారు ఎక్కిళ్ళ బేబీ? యాక్చువల్లీ ఎక్కిళ్ళు ప్రాబ్లం కాదు, పెద్దవాళ్ళలో ప్రాబ్లం. కంటిన్యూస్ గా ఎవరికైనా ఎక్కిళ్ళు వస్తున్నాయండి. పిల్లలకి పొట్ట ఇంత చిన్నగా ఉంటుంది, నాకు చెప్పాను కదా, తాగినప్పుడు ఇదే లాస్ట్, ఇంకా ప్రపంచంలో ఇంకేం రాదు అని మొత్తం తాగేస్తారు. అంటే వాళ్ళ నేచర్ అలానే ఉంటుంది, ఇది అతిశక్తి కాదు. దట్ ఈస్ హౌ దే టేక్ ఇట్. అండ్ అలా తాగినప్పుడు పొట్ట కొంచెం ఉబ్బుగా ఎంత వస్తుంది. మనకి ఇక్కడ డయాఫ్రామ్ అనే మజిల్ ఉంటుంది, ఈ పొట్ట ఉబ్బినప్పుడు ఇది వెళ్ళి దాన్ని రబ్ అవుతుంది, ఇరిటేట్ చేస్తుంది. డయాఫ్రామ్ ఇరిటేట్ అయిన ప్రతిసారి మనకి ఎక్కిళ్ళు వస్తూనే ఉంటాయి. కొంచెం సేపు అయ్యాక ఏమవుద్ది, ఎక్కిళ్ళు వచ్చినప్పుడు గ్యాస్ వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ ప్రెషర్ పడుతుంది కదా ఇట్లా అన్నప్పుడు. సో గ్యాస్ వెళ్ళినప్పుడు ఆ సైజ్ మళ్ళీ కిందకు వచ్చేసి ఇరిటేషన్ పోతుంది, ఎక్కిళ్ళు అయిపోతాయి. ఇది నార్మలే. కానీ ఎందుకు ఎక్కిళ్ళు వస్తున్నాయి? నా బాబుకే వస్తున్నాయా? అందరికీ రావట్లేదు, ఓన్లీ నా బాబుకి మాత్రమే, నా బేబీకి మాత్రమే వస్తాయి. ఇక్కడే వస్తుంది టెన్షన్. ఇది కాకుండా పెద్దవాళ్ళు చాలా మంది సూతం చేస్తారు, కొన్ని వాళ్ళే కన్ఫ్యూజన్ చేస్తారు, అమ్మో ఇన్నిసార్లు వస్తుంది రాకూడదు కదా అని. సో ఫుడ్ కూడా దగ్గర కూడా చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. యాక్చువల్గా పత్యం చేయాలని చెప్పేసి మదర్ని తినిపించుకుని ఉంటారు, అలా కాదు. యాక్చువల్లీ మదర్ మీద బేబీ పారాసైట్ కదండి ఒక విధంగా. మదర్ షుడ్ ఈట్ ఫర్ 2 people, తన కోసం తినాలి, బేబీ కోసం కూడా తినాలి. అంటే డబుల్ తింటేనే తనకు సరిపడే పాలు వస్తాయి. షీఈ్ ఆల్సో ఫ్యాక్టరీ. ఫర్ ఫ్యాక్టరీ నుంచి మీకు రా మెటీరియల్ సప్లై ఉంటేనే కదా విల్ హ్యావ్ ఎన్ అవుట్పుట్. హియర్ ద అవుట్పుట్ ఇస్ మిల్క్. తనకు సరిపోను తినాలి, ఆ మిల్క్ రావడానికి కూడా కావాలి. యాక్చువల్లీ ఇంక్లూడింగ్ నాన్ వెజ్ తో సహా ఎవ్రీథింగ్ షీ హాస్ టు హ్యావ్. షీ హాస్ టు ఈట్ ఎవ్రీథింగ్. చక్కగా తింటే బలంగా కూడా పాలు వస్తాయి. అండ్ అందరూ ఏమనుకుంటారంటే ఇలా ఒక పర్టికులర్ అంత పూర్తి వెజిటేరియన్ తినాలి, ఓన్లీ కొన్ని వెజిటేబుల్స్ మాత్రం తినాలి అంటారు. అలా ఏం లేదు. వెజిటేబుల్స్ కూడా బెటర్ అండి. నేను ఇక్కడ విన్నాను తెలంగాణలో వెల్లుల్లి కారం తోటి తినిపిస్తారు, అది మరి దారుణం, అది మరి ఎక్స్ట్రీమ్ వెళ్తున్నారు వాళ్ళు. యాక్చువల్ గా అయితే అన్ని తీసుకుంటే యూ విల్ గెట్ ఆల్ సార్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్. బేబీ కూడా అదే న్యూట్రియంట్స్ వెళ్తాయి అనే వ్యూలో ఉండాలి. మీరు పత్యం చేస్తే పాలు తక్కువ అవుతాయి, తక్కువ అయితే బేబీ మీకు ఎక్కువ ఆకలిగా ఉంటుంది. అలా ఉండడం వల్ల కడుపు నిండలేదు కాబట్టి మోర్ ఇరిటబుల్ గా ఉంటారు. ఇరిటబుల్ గా ఉన్నప్పుడు మదర్ని అస్సలు పడుకోనివ్వకపోవడం వల్ల తనకి రెస్ట్ దొరకదు. రెస్ట్ అంటే స్లీప్ ఉండకపోతే తనకి పెయిన్, రెస్ట్ లేకపోతే మిల్క్ ఫ్లో ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఒక విషియస్ సర్కిల్లో మనమే వెళ్ళిపోతున్నాం. తినట్లేదు, ప్రాపర్ పద్ధతిలో పాలు ఇవ్వట్లేదు, మనకి స్టిమ్యులస్ కూడా దొరకట్లేదు. బేబీ సరిగ్గా పాలు వస్తేనే సక్కింగ్ ఉంటుంది, సక్ చేసినప్పుడే మనకి స్టిమ్యులస్ ఉంటుంది. మన బాడీ దాని డిమాండ్ తగ్గట్టుగా ప్రొడక్షన్ ఉంటుంది. ఏ ఒక్క స్టెప్ లో మనం తప్పు చేసినా ఇట్ షోస్ ఆన్ మిల్క్, ఇట్ షోస్ ఆన్ బేబీస్ గ్రోత్. అండ్ ఇది కొన్ని చాలా వరకు మనం తీసుకొచ్చి పెట్టినవే మనం న్యాచురల్గా వదిలేసి చక్కగా తిని ప్రాపర్గా స్లీప్ ఉండి 2 hours ఒకసారి పాలు ఇవ్వగలిగితే, బేబీ కాన్స్టెంట్గా సక్ చేస్తే, బ్రెస్ట్ ఎంటీ అయితే రీఫిల్ అవుతుంది, బేబీకి మిల్క్ ఫ్లో బాగుంటుంది, గ్రోత్ కూడా బాగుంటుంది. ఈ ఆస్పెక్ట్ ఎక్కడ సైకిల్ని బ్రేక్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ నేను రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.